నమస్తే అండి. ఈరోజు కోనసీమ జిల్లా అమలాపురం పని మీద వచ్చి వెళ్తుండగా మా ఊడు అన్నాడు, ఏంటి మా అమలాపురం దాకా వచ్చి బొండం బాబాయ్ హోటల్లో బిర్యానీ తినకుండా వెళ్ళిపోతాం అన్నాడండి. హోటల్ పేరు ఏంట్రా మాయ, కొంచెం డిఫరెంట్గా ఉంది. అసలు ఫుడ్ ఎలా ఉంటుందో టేస్ట్ అంటే ఇక్కడ మిక్స్డ్ మొగలై బిర్యానీ ఉంటుందిరా మాయ, తింటే వదలవు తిన్నాక కదలవు అన్నాడండి మా ఊడు. ఇంక సర్లే పదని లోపలికి వెళ్తే ఇక్కడ పార్సల్స్ కూడా మంచి గట్టిగానే వెళ్తున్నట్టు కనిపిస్తున్నాయండి. ఈ లోపల కూర్చుని తినడానికి టేబుల్స్ అయితే కాలేవని 10 నిమిషాలు అయితే వెయిట్ చేయమన్నారండి. ఇక్కడ ఏసీలు కూడా ఉన్నాయండి. ఇంకెలా అయితే ఓ చోట కూర్చున్నాక ఫస్ట్ అయితే కబాబ్ బిర్యానీ చెప్పామండి. ఇదైతే 170 రూపాయలు చెప్పారు. 2 కబాబ్లు వస్తాయి విత్ గ్రేవ్తో అని చెప్పి అన్నారండి. ఇంకా కబాబ్ అయితే ఆ గ్రేవ్తో చూస్తుంటేనే మంచిగా నూరు ఊరిపోతుంది అనుకోండి. ఇంకా గ్రేవ్తో ఉన్న కబాబ్ మీద బిర్యానీ మీద కొంచెం నిమ్మకాయ పిండుకురండి. ఇంకా కబాబ్ తీసుకుని టేస్ట్ చూస్తానండి, చాలా బాగుందండి టేస్ట్. ఇంకా బిర్యానీ కూడా పర్వాలేదండి. ఇంకా మా ఊడు కూడా గ్రేవ్తో ఉన్న కబాబ్ మీద అయితే ఫుల్గా నిమ్మకాయ పిండేసి ఇంకా కబాబ్ తీసుకుని దానికి ఒక కన్వర్ట్ చేయడం అనుకోండి. ఇంక ఇదైతే టేస్ట్ బాగుందని ఇంకా బిర్యానీ కూడా పర్వాలేదని చెప్పన్నాడండి. ఇంకా తర్వాత ఇక్కడ హోటల్లోనే ఫేమస్ అయినటువంటి మిక్స్డ్ మొగలై బిర్యానీ అయితే చెప్పామండి. ఇదైతే 190 రూపాయలు చెప్పారు. ఇంక ఈ బిర్యానీ అయితే నాకు సగం మా ఊడికి సగం సర్వ్ చేయమన్నానండి. నాకైతే ముక్కలు బలంగానే పడ్డాయి, చికెను పీత ఫ్రాన్స్ అలా. ఇంకా మా ఊడికైతే ఫిష్ ఎగ్ లాంటివి పడ్డాయటండి. మా ఊడు వీడియో తీసి లోపు సగం తినేసాడు బిర్యానీ. ఈ బొండం బాబాయ్ హోటల్కి వస్తే ఖచ్చితంగా ఇక్కడ మిక్స్డ్ బిర్యానీ అయితే ట్రై చేసి వెళ్ళాలండి. ఇలాంటి విషయాల కోసం అయితే మన ఛానల్ అయితే ఫాలో చేయండి.